ప్రసాద్ గారు, ఆంధ్రప్రదేశ్లో భాజపా చాప కింద నీరులాగా వాళ్ళు బలంగా పాతుకుపోతా ఉన్నారు అనేది స్పష్టంగా సంకేతాలు. అంటే భాజపా, కేంద్ర భాజపాకు ఆంధ్రప్రదేశ్ మీద ఒక లక్ష్యం ఉందండి. లక్ష్యం లేకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి వాళ్ళు పార్టీని వదిలేయలేదు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే ఇటీవల విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన 2 సంవత్సరాల పదవి కాలం కలిగిన రాజ్యసభ స్థానానికి పాక వెంకట సత్యనారాయణ గారు, ఆయన క్రమశిక్షణా సంఘం చైర్మన్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయనకి కూడా బాగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం భాజపాలో ఉంది. ఆయన్ని నియామకం అంటే అంతకుముందు మరి తెలుగుదేశం వాళ్ళందరూ కూడా వ్యతిరేకించిన సోము వీర్రాజు గారు మాజీ అధ్యక్షుడిని ఎమ్మెల్సీగా చేయటం కానీ, మరి వర్మ గారిని రఘురామకృష్ణరాజు గారు ఎంతో కాలంగా నరసాపురం పార్లమెంట్ సీటు కోసం ఆశలు పెట్టుకున్నా కూడా వర్మ గారిని ఆ స్థానానికి ఎంపిక చేయటం, మరి తెలుగుదేశం పార్టీ శ్రీకాకుళం మరి టీచర్ స్థానంలో ఒక స్థానానికి బీజేపీ స్వతంత్రంగా, జనసేన సపోర్ట్ కూడా లేకుండా స్వతంత్రంగా గెలిపించుకున్న విధానం కూడా ఎమ్మెల్సీసీ. ఇవన్నీ చూస్తూ ఉంటే భాజపాకు ఒక స్పష్టమైన లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఉందని. ఇక తెలుగుదేశం పార్టీ ఏమో సానా సతీష్ లాంటి వారిని ఎంపిక చేసుకున్న విధానం ఎటుపోతూ ఉంది. కార్యకర్తలు మరి నాయకులు అనేక మంది తెలుగుదేశం పార్టీల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మరి తెలుగుదేశం ఏ విధంగా పటిష్టంగా తయారవుతుంది? మరి ఎమ్మెల్సీ స్థానాలు కానీ పదవుల పంపిణీలు అంటే ఒకటండి, మీరు అన్నట్లు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ కానీ సౌత్ ఇండియా మీద, దక్షిణ భారతదేశం మీద బీజేపీ దృష్టి పెట్టింది, ఏం అనుమానం లేదు. హర్యానా ఎన్నికలు అయిన తర్వాత అనేక మంది సంఘ కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో వచ్చి పనిచేస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఏమి జెండాలు పట్టుకోరు, ఇచ్చేయరు, కానీ గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. అండర్ గ్రౌండ్ ఇప్పటికే జరుగుతుంది. దానికి ఇదే మీరు ఆ మధ్యన ఇది మన గన్నవరం దగ్గర జరిగింది కదా, ఇది హిందూ సమ్మేళనం ఏదో, దానికి ఉదాహరణ అది. దాదాపు 1,00,000 మంది పైన వచ్చారు కదా. అంటే దీనికి ఉదాహరణ అదే. గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, అండర్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. వాళ్ళు తప్పులేదు, ఎవరి పార్టీ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, ఎవరో ఇంకో పార్టీకి తోకలాగా ఉండాలని చూసుకోరు. అందుట్లో నేషనల్ పార్టీ అయితే ఒకటి స్పష్టంగా ఉంది బీజేపీ విధానంలో. వాళ్ళ ఇచ్చిన ఇక్కడ తెలంగాణలో కానీ ఏపీలో కానీ వాళ్ళు ఇచ్చిన పదవులన్నీ ఎవళ్ళైతే మొదటి నుంచి బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండి బీజేపీతో అంటగా ఉన్నారో, బీజేపీకి పనిచేశారో వాళ్ళకే పదవులు ఇస్తారు. ఇప్పుడు మీరు ఒకటి, ఇప్పుడు మొన్న రాజ్యసభకి ఎలక్ట్ చేసిన పాకా సత్యనారాయణ గారు తీసుకోండి, సోము వీర్రాజు గారు తీసుకోండి, అలాగే ఆయన వర్మ గారు, ముగ్గురు కూడా దాదాపు 40 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం బీజేపీని అంటిపెట్టుకుని పనిచేసిన కార్యకర్త స్థాయి నుంచి నాయకత్వానికి ఎదిగిన వాళ్ళు. ఇప్పుడు ఈయన శ్రీనివాసరాజు గారు అట్లాగే ఈ పాకా సత్యనారాయణ గారు ఇద్దరూ కూడా భీమవరం మున్సిపల్ కౌన్సిలర్గా చేసిన వాళ్ళే. మున్సిపల్ కౌన్సిల్కి ఎలక్ట్ అయ్యారు వీళ్ళిద్దరూ. మున్సిపల్ కౌన్సిల్లో చేసిన వాళ్ళే. ఈయనైతే 3 సార్లు 5 సార్లు చేశారు పాకా సత్యనారాయణ గారు. ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీని అంటుపట్టుకుని పార్టీ భావజాలానికి, పార్టీకి ఇదయ్యి పనిచేస్తున్నప్పుడు చాలామంది అన్నారు వర్మ గారిని సెలెక్ట్ చేసినప్పుడు, అంటే అది యాక్చువల్గా బీజేపీ సీటే కదా అది. అంతకుముందు కృష్ణరాజు గారు వాళ్ళందరూ గెలిచారు కదా, అది బీజేపీ సీట్. ఈ సీట్కి ఆయన ఎలక్ట్ చేస్తారంటే బ్రహ్మాండం గెలిచాడు ఆయన. అంటే ఏంటి, అక్కడ వాళ్ళ ఎవరిని ఎలక్ట్ చేస్తున్నారు అనేది అర్థమైపోయింది. అట్లాగే సోము వీర్రాజు గారి ఆ ఎమ్మెల్సీ వచ్చేటప్పటికి ఏదో ఆ పేర్లు ఈ పేర్లు వస్తే సోము వీర్రాజు గారిని సెలెక్ట్ చేశారు. ఆయన అంటు పెట్టుకుంటున్నాడు. సరే, నాకు ఈ మధ్యనే మన పాకా సత్యనారాయణ గారు కలిశారు విజయవాడ. దాదాపు ఒక 2 గంటల పైన మాట్లాడుకున్నాం.
ఆయన స్నేహితుడే. ఉమ్. ఆ రోజున ఏమిటి ఎమ్మెల్సీ ఇవ్వలేదు ఏంటి మీకు అని అడిగితే ఆయన మామూలుగా అంటే ఊరికే చిట్ చాట్లో అక్కడికి కేంద్రానికి దీంట్లో కేంద్ర పార్టీలో తీసుకుందాం అంటున్నారండి, అచ్చా. రాజ్యసభ కూడా ఆలోచిస్తామని ఉంది, ఏదో ఒకటి జరుగుతుందంటే జరిగిపోయింది కదా. అది. ఉమ్. రాజ్యసభ నిజంగా వీళ్ళ ముగ్గురులో ఎవరికి డబ్బులు పెట్టి రాజకీయం చేసే స్థామత లేదు. లేదు. అంటే బీజేపీ ఏం చూస్తుంది, అంటి పెట్టుకున్న వాళ్ళని చూస్తుంది, సీనియర్స్ ఎవరున్నారో చూస్తుంది, ఎవరికి న్యాయం చేయాలని చూస్తుంది, వాళ్ళకి న్యాయం చేస్తుంది. కానీ టీడీపీలో దురదృష్టవశాత్తు అది రివర్స్. అంటే బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, ఒక గౌడ సామాజిక కాపు ఎవరు సోమవీర్రాజు గారు, ఒక ఓసి వర్మ గారు, అట్లాగే ఈయన వచ్చేటప్పటికి గౌడ కాపా సత్యనారాయణ గారు గౌడ, పురంధరేశ్వర గారు వచ్చేటప్పటికి కమ్మ. సోషల్ ఇంజనీరింగ్ ఇక్కడ. అదే మీరు తెలంగాణలో తీసుకుంటే ఆయన కిషన్ రెడ్డి గారు, తర్వాత ఈయన మన బండి సంజయ్ గారు, అట్లాగే ఈటల రాజేంద్ర. అంటే ఇక్కడ కూడా సోషల్ ఇంజనీరింగ్. ఇక్కడ సీట్ ఎవరికి ఇచ్చారు? రాజ్యసభ ఆర్ కృష్ణయ్యకి ఇచ్చారు, అంటే బీసీ. అక్కడ ఎవరికి ఇచ్చారు? బీసీ. అట్లాగే మీరు ఇందాక ఎమ్మెల్సీ గురించి అన్నారు కదా, ఎమ్మెల్సీ గురించి అంటే ఒకటి ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ దాంట్లో ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఇద్దరు క్యాండిడేట్లు నిలబెట్టిన టీడీపీ జనసేన సెకండ్ ఓట్ ప్రిఫరెన్స్ ఆయనకి, బీజేపీ సపోర్ట్ చేసిన వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్ వీళ్ళకి ఇచ్చుకున్నారు. కాబట్టి అది ముగ్గురు దాన్ని కూటమి విజయం అనే చెప్పుకోవచ్చు. కానీ కాకపోతే అక్కడ కూడా ఫెయిల్ అయింది వైఎస్ఆర్, థర్డ్ ప్లేస్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దురదృష్టవశాత్తు తెలుగుదేశంలో జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలకు వచ్చేటప్పటికి ఏమైందంటే, మీకు బీజేపీ మిగిలిన పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకే ప్రయారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు టైం దొరకలా, పరిస్థితి తెలియదు. అంటే ఇప్పుడు మన ఈయన ఉన్నాడు, ఆయన మన ఏం రెడ్డి గారు అనపర్తి రామకృష్ణారెడ్డి గారు కూడా పార్టీ టీడీపీలో అటు సీట్ తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్స్ దీంట్లో కూడా ఎక్కువ ఏంటంటే కుల సమీకరణలో చేయడానికి కుదరలేదు. ఆ సోషల్ ఇంజనీరింగ్ ఎప్పుడు చేయలేకపోయారు, కానీ ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో అది క్లియర్ కనపడుతుంది. అట్లాగే యంగ్స్టర్స్ని తీసుకొస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మీకు మన వచ్చేదానికి 20 సూత్రాల కమిటీ చైర్మన్గా కమ్మ దినకరన్ వేశారు. కమ్మ క్యాస్ట్ ఆయన అంటే వెంటనే కాకపోయినా 18 నుంచో 19 నుంచో 20 నుంచో ఆయన బీజేపీలో ఉన్నాడు, బీజేపీలో పనిచేస్తున్నాడు. కమిటెడ్గా వివిధ స్థాయిలో పనిచేశారు కాబట్టి గుర్తింపు ఇచ్చారు. అట్లా వాళ్ళు పనికి గుర్తింపిస్తుంటే మరి ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి, ఎవరికి ఇస్తున్నారు? మీరు ఇందాక అన్నారు సానా సతీష్ గారు కంటే ఆయనకి ఏముంది టాలెంట్ అంటే, ఏకైక టాలెంట్ మనీనే. దేనికి ఇచ్చినట్టు అంటే ఆ పరిస్థితిలో వేరే తెలుగుదేశం పార్టీలో పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండి ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్ళకి ఖాళీగా ఉన్నారు. ఇప్పుడు కూడా అనేక నామినేటెడ్ పోస్టులని భర్తీ చేయట్లా. రెండోది ఏంటంటే, ఒక కొత్త విధానం మొదలైంది. ఏంటంటే పాత వాళ్ళు పనికిరారు, కొత్త వాళ్ళు రావాలని. అంటే ఎప్పుడు కూడా పార్టీ యంగ్స్టర్స్ని తీసుకురావటం ఎప్పుడు ఉండాలి, ఎప్పటికప్పుడు 20% 30% తీసుకుంటా ఇండ్యూస్ చేసుకుంటా వాళ్ళని తీసుకుంటా వీళ్ళని రిప్లేస్ చేసుకుంటా వెళ్ళాలి తప్ప మిగిలిన రిప్లేస్మెంట్ అనేది ఇప్పుడు ఏమైంది, వాళ్ళ ఏ ఇష్యూ వచ్చినా సీనియర్స్ ఎవరు మాట్లాడట్లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ మాట్లాడట్లా సీనియర్స్. మీరు జూనియర్స్ ఏమో వీళ్ళకి మాటకు విలువ లేదు. ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్లు లేని పరిస్థితి. అపాయింట్మెంట్ వదిలేసింది. అసలు నేను అనేది ఏదన్నా విమర్శ వస్తుంది, విమర్శ వచ్చినప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా అదే సీనియర్స్ ఎదుర్కొనే విధానం వేరు. అంటే ఇప్పుడు సీనియర్స్ ఎందుకుంటారు, వాళ్ళు మీకు సలహాలు ఇవ్వడానికి అనుభవం పనికి వస్తుంది. అట్లా ఈ జూనియర్స్ ఏంటంటే వెంటనే క్షేత్రస్థాయిలో పనిచేయడానికి పనికి వస్తారు. వీళ్ళని కలుపుకొని చేయాలి తప్ప ఇవాళ జరుగుతున్న దాంట్లో మరి మీరు అన్నట్టే నామినేటెడ్ పోస్టుల విషయంలో
అది కరెక్ట్గా కనపడుతుంది. అప్పుడు బేదా మస్తాన్ రావు గారు అటు నుంచి ఇటు వచ్చినాక మళ్ళీ అదే సీట్ ఇచ్చారు టీడీపీలో. మరి అంటే అట్లాగే ఆయన పేరేంటి మన ఆయిటర్ గారు, ఆయన ఎమ్మెల్సీ అటు నుంచి ఇటు రాగానే మళ్ళీ ఎమ్మెల్సీ ఆయనకే ఇచ్చారు వైసీపీ నుంచి రాగానే. ఇవన్నీ ఏంటంటే కార్యకర్తల్లో కూడా ఏంటి ఇది మళ్ళీ వాళ్ళే మన నెత్తి మీదకి ఎక్కుతున్నారేంటి, వాళ్ళే ఇటు మళ్ళా మన మీద ఇచ్చేస్తున్నారేంటి అనే భావన వాళ్ళలో పెరుగుతుంది. అంటే అది రాకుండా చేయాలి. రెండోది ఏంటంటే పార్టీలో పదవి రావాలంటే లేకపోతే ఎమ్మెల్సీ అవ్వాలి, ఎంపీ అవ్వాలంటే క్రైటీరియా ప్రజల్లో ప్రజాభిమానం కాదు, డబ్బే అనేది మాత్రం వస్తే మంచిది కాదు. అది పార్టీకి మంచిది, అది పార్టీకి మంచిది కాదు. అది కాదు అనేది బీజేపీ నిరూపిస్తుంది. ఇప్పుడు అక్కడ ఒరిస్సాలో ఒక ఆయన మినిస్టర్ ఇచ్చారు, ఎవరైనా సైకిల్ మీద తిరిగే సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్తని మంత్రిని చేశారు అక్కడ, సెంట్రల్ మినిస్టర్. మళ్ళీ వాళ్ళ బీజేపీ వాళ్ళ మీద నమ్మకం ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది, బీజేపీ నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేస్తుంది ఈ పార్టీ అనేది సంకేతం. మనం ఈ పార్టీకి మనం పనిచేస్తే ఏదో ఒక పదవి మనకు అభియుతారు, ఏదో ఒక బాధ్యత మనకు అభియుతారు అనే ఒక నమ్మకం ఏర్పడింది కదా. తప్పకుండా ఆ నమ్మకం అనేది ప్రజల్లోకి వెళ్తుంది. మీరు అట్లాగా ఇది వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనం ఎవరిని పట్టుకోవాలా, ఎవరిని చేయాలా అనేది ఇట్లా కాదు. యాక్చువల్గా క్షేత్రస్థాయిలో ఎవడు పనిచేస్తాడో తెలుసు కదా, అందరికీ తెలుసు. తెలియదేం కాదు, చాలా పాత పార్టీ, కార్యకర్తల పార్టీ. నిజంగా గుర్తించి ఇవ్వండి, ఎవరొద్దన్నారు. ఇప్పుడు అంటే డబ్బులు అవసరమా కాదా అంటే ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళకి డబ్బులతో పని లేదు, ఎన్నికలు అయిపోయినాయి. రేపు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు లేకుండా పెట్టండి. మొన్న 2024లో డబ్బు అనుకుంటున్నాం కదా, డబ్బు లేకుండా పోయాడు ఆయన. కోట్లు పంపించాడు ఒక్కొక్క అభ్యర్థికి, ముందే పంపించాడు. ఏది ఎన్నికలు అనౌన్స్ అవ్వకముందే సగం పంపించాడు, ఎన్నికలు జరుగుతున్నప్పుడు మిగిలిన సగం పంపించాడు. తెలంగాణలో కూడా అలాగే కొంతమంది అభ్యర్థులకి అయితే వాళ్ళ బట్టల దగ్గర నుంచి వాళ్ళ కారు దగ్గర నుంచి కూడా ఆయన కొనిపెట్టాడు. నాకు తెలుసు అది. కానీ ఎందుకు ఓడిపోయారు? ప్రజా అది ఆలోచించట్లా. నువ్వు ఒక టెయింటెడ్ పర్సన్ని తీసుకొచ్చి మీరు మంచి పదవిలో కూర్చోబెడితే పార్టీకి అది నష్టం. పార్టీకి ఏమవుతుంది, ఫేస్ వాల్యూ ఉండదు. వీళ్ళ ఇదేంటి అదేంటి అనేది వస్తుంది. అటువంటిది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇలా అయితే బీజేపీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో బాగాకి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు చాలా అనుకున్నారు కదండి, ఇది ఇక్కడ తీసుకొచ్చి అన్నామలైకి ఇస్తారు, లేకపోతే ఇంకోటి. గతంలో నేను బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా కామెంట్లు విన్నా. ఏదంటే వెంకయ్యనాయుడు గారు చంపేశాడు పార్టీని. అది యాక్చువల్గా అనేక మంది దగ్గర నుంచి కామెంట్లు. నేను అనేవాడిని, ఎందుకు అంటారు మీరు డెవలప్ అవ్వలేదు, ఒక నాయకుడు ఏముంది, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ గెలిపాడు, లోకల్గా డెవలప్ అవ్వలేదు కదా మీరు అని అంటే, అక్కడ అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఏర్పడిపోయింది, ఆ రోజున అలా ఏర్పడిపోయింది. అట్లా ఆ పరిస్థితి టీడీపీకి రానివ్వద్దు, ఆ పరిస్థితి టీడీపీకి రానివ్వకూడదు. ఒంటరిగా వెంకయ్యనాయుడు గారు ఉన్న సమయంలో గిరిజాల వెంకటస్వామి నాయుడు గారు 3 వరుసనే గెలిచారండి. గిరిజాల సత్యనారాయణరావు గారు, అట్లాగే కృష్ణరాజు. ఎవరు ఊహించిన తిరుపతిలో కూడా. ఇక్కడేమో మన తెలంగాణలో ఆయన వరంగల్లో సిహెచ్ విద్యాసాగర్ రావు వరంగల్లో ఒక ఆయన గెలిచాడు, జంగారెడ్డి. వరుసపెట్టి గెలిచారు, ఊహించిన విధంగా గెలిచారు వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారు. అది నేననేది ఒక వ్యక్తిని అంటున్నాను. అంటే నేను ఇది ఎందుకంటున్నానంటే చాలామంది వాళ్ళ దగ్గర నుంచే విన్నాను. నేను విన్నప్పుడల్లా నేను అనేవాడిని అది తప్పు, అది రాంగ్, ఇది కాదు అని. మరి ఇవాళ సోషల్ ఇంజనీరింగ్ చేయలేదేమో ఆ రోజు పార్టీ, సెంట్రల్ పార్టీ. ఇవాళ సెంట్రల్ పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది కాబట్టి మీకు ఫలితం కనపడుతుంది. ఇవాళ ఇక్కడ కూడా బలపడుతుంది కదా, బలపడినట్టే. వాళ్ళు పోటీలో ఉన్నట్టే. ఇది వాడు కూడా ఒక కన్సిడరబుల్ దీంట్లో ప్రజల్లో ఇది సంపాదిస్తున్నారు, ఇది అభిమానం సంపాదిస్తున్నారు, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి దాన్ని బట్టి మనం కూడా
ఏ విధంగా ఇంకా డెవలప్ అవ్వాలనేది చూసుకోవాలి తప్ప ఇట్లాగా డబ్బు వ్యవహారాలు కానీ లేకపోతే సీనియర్ జూనియర్ అండ్ సీనియర్స్ని తక్కువగా చూడటం కానీ చేస్తే పార్టీకి అది లాభం కదా, నష్టమే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.